నమస్కారం. సుఖీభవకు స్వాగతం. కలల పంటగా బిడ్డ పుట్టి ఆ బిడ్డ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. కానీ అదే బిడ్డ ఎదుగుదలలో ఏదైనా సమస్య తలెత్తితే ఆ తల్లిదండ్రులు అనుభవించే మానసిక వ్యధకు అంతుండదు. చిన్నారుల్లో మానసిక ఎదుగుదలను అడ్డుకుని ప్రవర్తనాపరమైన లోపాల్ని తెచ్చిపెట్టే ఆటిజం అలాంటిదే. నిజానికి ఆటిజం అనేది ఒక సమస్యల పుట్ట. ఎదుటివారితో చూపు కలపకపోవటం, ఇతరులకు దూరంగా గడపటం, తన అవసరాల్ని చెప్పలేకపోవటం, ఇలా అనేక సమస్యలు ఆటిజం పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే అందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. కానీ ముందుగానే దీని ఆనవాళ్లను పట్టుకుంటే ఆటిజంను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆటిజం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నవమాసాల తరువాత అమ్మ కడుపు పంట పండి పండంటి బిడ్డ పొత్తిళ్లలోకి వచ్చాక ఇళ్లంతా ఒకటే సంబరంగా ఉంటుంది. ముద్దులొలికే పసిబిడ్డ ఉనికితో రోజులు నెలలు ఇట్టే దొర్లిపోతుంటాయి. తెల్లారితే కాలం ఎలా గడిచిపోతుందో తెలియదు. మెడ నిలపడం, పాకడం, బోర్లా పడడం, తలెత్తి చూడడం, అత్త తాత అమ్మ అంటూ చిలక పలుకులు పలకడం, ఇలా బిడ్డకు సంబంధించిన ప్రతి మార్పు ఇంటిల్లిపాదిని ఎనలేని సంతోషంలో ముంచెత్తుతుంటుంది. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు. మరొక వైపు బిడ్డ శుక్లపక్ష చంద్రుడిలా ఎదుగుతున్నప్పటికీ కొంతమంది పిల్లల్లో మానసికమైన ఎదుగుదల లోపాలు కనిపిస్తుంటాయి. చూపు కలపకపోవడం, పిల్లలతో కలవకుండా ఉండడం, మాటలు సరిగ్గా రాకపోవడం, ఇలా చాలా రకాల లోపాలు కనిపిస్తుంటాయి. ఈ రకమైన లోపాలను వైద్య పరిభాషలో ఆటిజంగా పిలుస్తారు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలు, సంపన్న వర్గాల్లోనే ఎక్కువగా అనుకునే ఈ సమస్య ఇప్పుడు మన దగ్గర కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఆటిజం అనే పదం మనం ఈ మధ్య తరచుగా వింటున్నాం. తెలుగులో ఒకవేళ ట్రాన్స్లేట్ చేసి చెప్పాలంటే సరైన పదం లేదు ఆటిజంకి. బట్ క్లుప్తంగా దాని గురించి చెప్పుకోవాలంటే, ఒక ముక్కలో చెప్పాలంటే ఆటిజం ఉన్న పిల్లల్లో అవతల వ్యక్తితో కమ్యూనికేట్ చేయడం, అంటే అవతల వ్యక్తితో వాళ్ళ భావాలు పంచుకోవడానికి కానీ వాళ్ళ భావాలు వ్యక్తపరచడానికి కానీ సరైన పద్ధతి వాళ్ళకి ఇంకా డెవలప్ అవ్వలేదు అని. సో చాలా మటుకు ఆటిజం ఉన్న పిల్లలు వాళ్ళలో వాళ్ళే టైం గడుపుతారు. అంటే వేరే పిల్లలతో కలవడం కానీ వేరే వ్యక్తులతో పలకరించడం కానీ ఇవి తక్కువగా ఉంటాయి. మొట్టమొదటి సిమ్టమ్ చాలామంది తల్లిదండ్రులు గమనించేది ఏంటంటే, ఈ పిల్లలు టైంకి మాట్లాడరు. అంటే మామూలుగా మనం చూసుకుంటే చిన్నపిల్లలు 1వ సంవత్సరం లేదా 1.5 సంవత్సరం వచ్చేటప్పటికి 2-3 పదాలు, అంటే అర్థవంతమైన పదాలు స్టార్ట్ చేస్తారు, మీనింగ్ఫుల్ వర్డ్స్. అయితే ఆటిజం ఉన్న పిల్లల్లో మొట్టమొదటి లక్షణం మాటలు టైంకి రాకపోవడం. సో అప్పుడు జనరల్గా డౌట్ వస్తుంది పేరెంట్స్కి, ఎందుకు మావాడు మాట్లాడట్లేదు, దాంతోపాటు ఎందుకు పిలిచినా పలకట్లేదు అనేది కూడా ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే చాలాసార్లు ఆ పిల్లవాడు కానీ పాప కానీ వాళ్ళ లోకంలో వాళ్ళే ఉన్నట్లు ఉంటారు. అంటే వాళ్ళ పనులేదు వాళ్ళు చేసుకోవడం, పక్కన ఎవరున్నారని పట్టించుకోకుండా ఉండడం, ఇవి మొట్టమొదటి లక్షణాలు. సో ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే ఆటిజం అనేది వాళ్ళలో వాళ్ళే ఉండడం అనుకోవచ్చు. ఇప్పటి వరకు సైంటిఫిక్ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, సుమారుగా 70-80% మంది పిల్లల్లో ఆటిజంకి కారణం ఏమి ఉండదు. అంటే ఇప్పటి వరకు మనకి ఏవేవి కారణాలు ఉండొచ్చు అనుకుంటామో అన్ని పరీక్షలు నిర్వహించినా కూడా సుమారుగా 75% పిల్లల్లో కారణం ఏం బయటపడదు. అంటే వాళ్ళకి ఏం కారణం లేకుండానే ఆటిజం లక్షణాలు బయటపడతాయి. ఒక 20-25% పిల్లల్లో మాత్రం జన్యుపరమైన కారణాలు ఉండొచ్చు. జన్యుపరమైన కారణాలు మేనరికాల వల్ల కావచ్చు, లేదా ఒక్కొక్కసారి ఏం కారణం లేకుండా కానీ వంశపారంపర్యంగా కాకుండా కూడా కొన్ని జన్యు లోపం వల్ల ఆటిజం లక్షణాలు డెవలప్ అవ్వచ్చు కొంతమంది పిల్లలు. పుట్టినప్పటి నుంచి శిశువు ప్రతి కదలిక అద్భుతమే. మెడ నిలబెట్టడం, బోర్లా పడడం దగ్గర నుంచి పాకడం, పారాడడం, నిలబడడం, తప్పటడుగులు వేయడం, అత్తా తాత అనే మాటలు, ఇవన్నీ అపురూప దృశ్యాలే. ఈ గడపలన్నీ దాటి ప్రయాణం సాఫీగా సాగుతోంది అనుకుంటున్న తరుణంలో ఆటిజం మొగ్గ తొడుగుతూ ఉంటుంది. ఇది ఒక్క సమస్య కాదు, రకరకాల అంశాలతో ముడిపడ్డ చట్రం. ఇతరులతో కలవలేకపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, చేసిన పనిని పదే పదే చేయడం,
కళ్ళల్లోకి నేరుగా చూడకపోవడం, నవ్వించినా నవ్వకపోవడం, ఒంటరిగా గడపడం, ఇలా అనేక లక్షణాలు పిల్లల్లో కనిపిస్తుంటాయి. భావ వ్యక్తీకరణ లోపము ఉంటుంది. తమ అవసరాలను చెప్పలేక వేలు పట్టుకుని తీసుకెళ్లడం చేస్తుంటారు. ఆటిజం లక్షణాలను మొదట్లో బుద్ధిమాంద్యం అనుకునేవారు. కానీ ఆటిజం అనేది బుద్ధిమాంద్యం కాదు. ఆటిజం పిల్లలు బుద్ధిమాంద్యం పిల్లల్లాగా స్తబ్దుగా ఉండరు, చురుగ్గానే ఉంటారు. అయితే ఇతరులతో కలివిడిగా ఉండకపోవడం, నేర్చుకోకపోవడం వంటి వాటి మూలంగా కొందరు ఆటిజం పిల్లల్లో పెద్దయ్యాక బుద్ధిమాంద్యం లక్షణాలు కనపడొచ్చు. ఆటిజం వల్ల వాళ్ళ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, పిల్లల లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే లాస్ట్ 10-15 సంవత్సరాలు చూసుకుంటే అంతకు ముందు ఉన్న అవేర్నెస్ కంటే చాలా పెరిగింది. అవేర్నెస్ పెరగడానికి ఒక కారణం ఏంటంటే ఈ పిల్లలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ సోషల్గా. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే ఫ్యామిలీలో. సో ఫ్యామిలీలోనే ఆ కమ్యూనికేషన్ కరెక్ట్గా లేకపోయినప్పుడు ఆటిజం ఉన్న పిల్లలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే థాట్స్, ఆలోచనలు అవి ఏంటనేది అవతల వాళ్ళకి అర్థం కాదు. రెండో మెయిన్ ప్రాబ్లం వీళ్ళు ఫేస్ చేసేది స్కూల్లో మనందరం కూడా సోషల్ యానిమల్స్ అంటాం మనం హ్యూమన్స్ని. అంటే మనకు సోషల్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అవతల వ్యక్తులతో మన భావాలు పంచుకోవడం, మన ఆలోచనలు వ్యక్తపరచడం అనేది చాలా ముఖ్యమైన పార్ట్ హ్యూమన్స్గా, మనుషులుగా. సో స్కూల్లో ఎడ్యుకేషన్ టైంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకు టీచర్ ఉదాహరణకి ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు పిల్లవాడిని కానీ పాపని కానీ వాళ్ళు సరైన పద్ధతిలో వ్యక్తపరచలేకపోతే వాళ్ళకి తెలియదు అనుకుంటారు. సో వీళ్ళకి ఆన్సర్ తెలియదు అనుకుంటారు. సో కమ్యూనికేషన్ అనేది అంత ఇంపార్టెంట్. సో లెర్నింగ్కి డెఫినెట్లీ కమ్యూనికేషన్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అదే కాకుండా ఆటిజం ఉన్న పిల్లల్లో సుమారు 3/4 భాగం, అంటే 1/3 ఆటిజం పిల్లల్లో కొంచెం బుద్ధిమాంద్యత కూడా ఉండొచ్చు. అంటే వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ కూడా కొంచెం తక్కువగా ఉండొచ్చు. దీనివల్ల కూడా వాళ్ళ లెర్నింగ్ అంటే అకాడమిక్స్ స్కూల్లో వాళ్ళు నేర్చుకునేది కూడా కొంచెం స్లో అయ్యే ఛాన్స్ ఉంది. మూడో విషయం, ఆటిజం ఉన్న పిల్లల్లో వాళ్ళకి ఎలా చెప్తే నేర్చుకుంటారు అనేది కూడా చాలామంది టీచర్స్కి తెలియకపోవచ్చు. ఇప్పుడు అందరి పిల్లలు ఒకలాగే నేర్చుకోని అవసరం లేదు. కొంతమంది చూసి బాగా నేర్చుకుంటారు, కొంతమంది విని బాగా నేర్చుకుంటారు, కొంతమంది చదివి నేర్చుకుంటారు. సో ఇలా ఒక్కొక్క చైల్డ్ ఒక పద్ధతిలో నేర్చుకుంటారు. సో ఆటిజం ఉన్న వాళ్ళకి ఎలా చెప్పాలనేది కూడా టీచర్స్కి ఒక రకమైన స్కిల్లే. సో ఇవన్నీ వీళ్ళకు లెర్నింగ్లో ఛాలెంజెస్. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే సోషల్ లైఫ్ అంటే ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడము, పార్టీకి వెళ్ళడం, లేదా బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళడం, ఇంకొక చోటుకి, ఇది కూడా ఒక సమస్య. ఎందుకంటే వీళ్ళు మిగతా పిల్లల్లాగా అంత కలుపుగోలుగా ఉండకపోవడం వల్ల మిగతా పిల్లలు కూడా వాళ్ళతో కలిపి ఆడిపించుకోకపోవడం, లేదా వాళ్ళతో కలుపుకోకపోవడం గేమ్స్లో, ఇదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. పిల్లల్లో ఆటిజం లక్షణాలు సాధారణంగా 7 ఏళ్ల వయసు నుంచే కనిపించడం మొదలవుతుంది. కానీ తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవటం మూలంగా ఆటిజంను చాలా మందిలో 4-5 ఏళ్ల వరకు గుర్తించలేకపోతూ ఉంటారు. ఆలస్యం అవుతున్న కొద్దీ ఆటిజం తీవ్రంగా మారుతుంది. కాబట్టి ఆటిజంను ముందుగా గుర్తించడం, సత్వరమే చికిత్స మొదలు పెట్టడం చాలా అవసరం. పిల్లల్లో ఆటిజం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆటిజం అనేది భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగుదల సమస్య. ఆటిజం పిల్లల్లో భావ వ్యక్తీకరణ లోపాలు, ప్రవర్తనాపరమైన లోపాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంటాయి. ఆటిజంకి కారణం ఏంటి అన్నది ఖచ్చితంగా తెలియదు. అయితే జన్యుపరమైన పర్యావరణ అంశాలు రెండూ ఆటిజంకి దారితీస్తున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, క్రోమోజోములు ఆటిజంకి కారణం అవుతుండొచ్చు అనే భావన ఉంది. గర్భధారణ సమయంలో తల్లికి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్సు, కాన్పు సమయంలో బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం, నెలలు నిండకముందే కాన్పు కావడం, తక్కువ బరువుతో పుట్టడం వంటివన్నీ కారణాలు కావచ్చని అనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ వంటి కొన్ని వృత్తుల్లోని తల్లులకు పుట్టే బిడ్డల్లో ఆటిజం ఎక్కువగా కనపడుతున్నట్టు ఇటీవలి కాలంలో అనుమానిస్తున్నారు. కొన్ని ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్నవారు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోవడం, పని గంటలు అస్తవ్యస్తంగా ఉండడం, పిల్లలకు పరిసరాల నుంచి సరైన ప్రేరణ లభించకపోవడం, రేడియేషన్ ప్రభావం వంటివి ఇందుకు కారణమవుతుండొచ్చని భావిస్తున్నారు.
ఇలా ఆటిజం మీద రకరకాల సిద్ధాంతాలున్నాయి, కానీ ఇవేవి పూర్తిగా నిరూపణ కాలేదు. ఆటిజం ఎప్పుడైతే అనుమానం వచ్చిందో, మనం అంతకుముందు చెప్పుకున్నట్లు తల్లిదండ్రులకి జనరల్గా 12 నెలలు లేదా 18 నెలల వయసు ఉన్నప్పుడు ఇంకా పిల్లలు మాట్లాడట్లేదు అనే డౌట్ వచ్చి జనరల్గా పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకొస్తారు. సో ఆటిజం అనుమానం వచ్చినప్పుడు దానికి టెస్ట్లు ఏమేమి చేయాలనేది చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఆటిజం అనేది ఒక డిసీజ్ కాదంటే ఒక రోగం కాదు, కాబట్టి ఇది ఆటిజం ఉందా లేదా అనేది మనకు నిర్ధారణ చేసేకి స్కాన్లు కానీ రక్త పరీక్షలు కానీ ఇవేమీ లేవు. మరి ఆటిజం ఉందా లేదా అని ఎలా నిర్ధారణ చేస్తారు? చైల్డ్ సైకాలజిస్ట్ కానీ లేదా చైల్డ్ సైకియాట్రిస్ట్ లేదా డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్. సో వీళ్ళు చైల్డ్ డెవలప్మెంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్న స్పెషలిస్టులు. సో వీళ్ళు బాబు లేదా పాప లక్షణాలని గమనించడం, అబ్జర్వేషన్ ద్వారా అసెస్మెంట్ చేసి వాళ్ళ క్లినిక్లో ఆయా లక్షణాలు ఉన్నాయి అంటే ఓకే ఇది ఆటిజం సిమ్టమ్స్ ఉన్నాయి, ఆటిజం ఉంది లేదా ఆటిజం లేదు అనేవి నిర్ధారణ చేస్తారు. అంతేకాని టెస్టుల పరంగా ఏ టెస్టులు ఆటిజం ఉందా లేదా అని చెప్పేవి ఏమి లేవు. అయితే కొంతమంది పిల్లల్లో మనం అనుకున్నట్లు సుమారుగా 20-25% పిల్లల్లో ఆటిజం ఉన్న వాళ్ళల్లో జన్యుపరమైన కారణాలు ఉండొచ్చు. సో వాళ్ళకి మనకు న్యూరాలజిస్ట్ కానీ పీడియాట్రిషియన్ కానీ తన ఎగ్జామినేషన్లో ఏమైనా డిఫరెంట్గా అనిపిస్తే, అంటే కొంతమందికి నడక కూడా లేట్ అవ్వచ్చు, కొంతమందికి తల పెద్దగా ఉండడము, తల మరీ చిన్నగా ఉండడము, ఇలా ఏమైనా ప్రాబ్లమ్స్, లేదా కొంతమందికి మూర్ఛరోగం ఉంటుంది ఆటిజం ఉన్న పిల్లల్లో కొద్దిమందికి. ఇలా ఏమైనా మిగతా లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళకి టెస్టులు చేసుకోమని చెప్తాం. అంటే బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఈఈజీ కానీ లేదా కొన్ని స్పెషల్ రక్త పరీక్షలు కానీ కారణం ఏమైనా ఉందా వీళ్ళ ఆటిజం కానీ తెలుసుకోవడం కోసం పరీక్షలు చేస్తాం. లక్షణాలు వాటి తీవ్రతను బట్టి ఆటిజంని ఆటిస్టిక్, రట్స్, ఆస్పర్జర్స్, చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ అని 4 రకాలుగా పేర్కొంటారు. మొదటి రకాన్ని మినహాయిస్తే మిగతా 3 లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భావ వ్యక్తీకరణ, ప్రవర్తనాపరమైన లోపాలు ఎక్కువగా ఉంటాయి. 1-2 మాటలు కూడా పలకలేకపోతుంటారు. ఫిట్స్ వంటి నాడీ సంబంధ సమస్యలు మొదలవుతుంటాయి. వయస్సుతో పాటు పెరగాల్సిన తల చిన్నదవుతుంటుంది. చొంగ కారుస్తూ ఉండడం, చేతులు కాళ్ళు ఒకేలా ఆడిస్తుండడం, చేతులతో చప్పుళ్ళు చేయడం వంటివి చేస్తుంటారు. సాధారణంగా ఆటిజం లక్షణాలు 1 ఏడాది వయసులోపే కనపడడం ఆరంభిస్తుంటాయి. అయితే చాలామందిలో 4 ఏళ్లు దాటిన తరువాత కానీ గుర్తించడం లేదు. ఆలస్యమైన కొద్దీ సమస్య తీవ్రమవుతూ వస్తుంటుంది. కాబట్టి ముందుగానే గుర్తించడం ఎంతైనా అవసరం. పిల్లల్లో ఆటిజం ఉందని తెలిసినప్పుడు ఆటిజం రేటింగ్ స్కేల్స్, ఐక్యూ ఆధారంగా సమస్య తీవ్రత లక్షణాలను గుర్తించి చికిత్స నిర్ణయిస్తారు. ఆటిజం నిర్ధారణ అయిన తర్వాత మొట్టమొదటిగా మేము చేసేది ఏంటంటే పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది ఆటిజం అనేది ఏంటి, ఇది బుద్ధిమాంద్యం కాదు, ఇది మనం ట్రైనింగ్ చేస్తే పిల్లల్ని థెరపీస్ చేస్తే ఇంప్రూవ్ అవుతుంది అనేది పేరెంట్స్ని కౌన్సిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు అవునా మా పాపకి ఆటిజం ఉందా అనే షాక్లోనే చాలా రోజులు వాళ్ళు వేస్ట్ చేస్తారు. సో ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే సరే ఆటిజం ఉందా లేదా తర్వాత సంగతి, మనకు మాటలు లేటుగా ఉన్నాయి, బాబు కలుపుకోలుగా లేడు, ఫస్ట్ థెరపీ స్టార్ట్ చేయండి. సో ముఖ్యమైన ట్రీట్మెంట్, అన్నిటికంటే ముఖ్యమైన ట్రీట్మెంట్ అంటే థెరపీస్, అంటే ట్రైనింగ్ చేయడం. సో అందులో ఉదాహరణకి బిహేవియరల్ థెరపీ అంటాం. కొన్ని డిఫికల్ట్ బిహేవియర్స్ ఉన్నప్పుడు, హైపర్ యాక్టివ్గా ఉన్నప్పుడు, లేదా కుదురుగా కూర్చోవట్లేదు అన్నప్పుడు బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ లేదా స్పీచ్ థెరపీ, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ అంటాం. ఇవి చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆర్ డిఫరెంట్ యాంగిల్స్. సో ఒక్కొక్క ప్రాబ్లంకి దానికి సంబంధించిన థెరపీస్. సో ట్రైన్ చేయడం, సో దానికి సంబంధించిన థెరపిస్ట్ పర్యవేక్షణలో పేరెంట్స్ కూడా నేర్చుకొని థెరపీస్ చేస్తే అంతకు మించి ట్రీట్మెంట్ ఏం లేదు. సో అందరి పిల్లలకి, ఆటిజం ఉన్న పిల్లలందరికీ కూడా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ థెరపీస్. ఇవి కాకుండా కొంతమంది పిల్లల్లో మందులు పనిచేయచ్చు. ఎవరికి మందులు వాడాల్సి వస్తుంది? కొంతమంది పిల్లలు అస్సలు కూర్చోరు, కంటిన్యూస్గా పరిగెత్తూ ఉంటారు, చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు, లేదా అగ్రెసివ్ బిహేవియర్ అంటాం, అంటే కొరకడము, కొట్టడం వేరే పిల్లల్ని. ఇది చాలా తక్కువ మందిలోనే ఉంటుంది, 5-10% మంది పిల్లల్లో ఉండకపోవచ్చు. సో వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ తాత్కాలికంగా, అంటే 3 నెలల్లో 4 నెలల్లో మందులు వాడి వాళ్ళ బిహేవియర్ కొంచెం కంట్రోల్ చేయడానికి.
లేదా కొంతమందికి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, వాళ్ళు టైంకి పడుకోరు, లేదా పడుకున్నాక గంటకే లేచేస్తారు, లేదా అర్లీ మార్నింగ్ లేచేస్తారు, స్లీప్ డిస్టర్బెన్సెస్, లేదా కొంతమందికి ఫిట్స్ ఉంటాయి, మూర్ఛ రోగం. సో ఆటిజం లక్షణాలతో పాటు కోమార్బిడిటీస్ అంటాం, అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ, చాలా హైపర్ యాక్టివిటీ, అగ్రెసివ్ బిహేవియర్, ఎపిలెప్సీ ఇట్లా ఉంటే వాటికి సంబంధించి మెడిసిన్స్ వాడతాం. అంతేకాని ఈ ఆటిజం కోర్ సిమ్టమ్స్, మెయిన్ సిమ్టమ్స్ ఏమున్నాయి దానికి స్పెసిఫిక్గా మెడిసిన్స్ ఏమి ఉండవు. ఓన్లీ థెరపీస్తోనే చాలామంది పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఆటిజం ట్రీట్మెంట్లో అత్యంత కీలకమైన పాత్ర తల్లిదండ్రులదే. ఎందుకంటే బాబుతో కానీ పాపతో కానీ పిల్లలతో ఎక్కువసేపు గడిపేది తల్లిదండ్రులే. కొంతమంది తల్లిదండ్రులకు ఉన్న ఒక అపోహ ఏంటంటే థెరపీస్ అంటే మనం ఒక థెరపీ సెంటర్కో హాస్పిటల్కో తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ చేసుకొని వచ్చేస్తాము అనేది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే థెరపిస్టులు కానీ డాక్టర్స్ కానీ ఇది ఇలా చేయండి, ఇలా ట్రైనింగ్ చేయండి అనే గైడెన్స్ ఇవ్వగలరు, కానీ 24 గంటలు పిల్లలతో ఉన్నది తల్లిదండ్రులే. సో అంటే పొద్దున్న ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా పిల్లలకి ప్రతి యాక్టివిటీలోనూ ఏదో ఒకటి మనం నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. రెండోది సోషల్ ఇంటరాక్షన్స్, అంటే పిల్లలకి ఆటిజం ఉన్న పిల్లలకి ఇంటరాక్షన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, అంటే అవతల పిల్లలతో కలవడం, అవతల వ్యక్తులతో మాట్లాడడం, ఇవన్నీ ఎంకరేజ్ చేయడానికి ఆపర్చునిటీ క్రియేట్ చేయడం, అంటే గ్రూప్ యాక్టివిటీస్ చేయడం లేదా సోషల్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫ్యామిలీ అనేది అత్యంత కీలకమైనది. సో థెరపీస్ ఫ్యామిలీ ద్వారానే చేస్తే బెస్ట్ అవుట్కమ్ ఉంటుంది. పిల్లల మానసిక ఎదుగుదలకు అడ్డుకట్ట వేసి ప్రవర్తనాపరమైన లోపాల్ని తెచ్చిపెట్టే ఆటిజంకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆటిజం లక్షణాల తీవ్రతను బట్టి మందులు కూడా వాడాల్సి ఉంటుంది. అయితే ఆటిజం పిల్లలకు కీలకమైంది వారి మానసిక స్థితిని తీర్చిదిద్దే శిక్షణే అంటారు నిపుణులు. ఆటిజంను అధిగమించే చికిత్సా పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆటిజం పిల్లల్లో లోపాల తీరు, లక్షణాల తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండదు. ఆటిజానికి కారణాలు స్పష్టంగా తెలియవు కాబట్టి దీనికి చికిత్స కూడా లక్షణాల ఆధారంగానే ఉంటుంది. వైద్యులు ఆటిజం రేటింగ్ స్కేల్స్ ఆధారంగా పిల్లల ప్రవర్తన, లక్షణాలన్నింటినీ గమనిస్తారు. అవసరమైతే ఐక్యూ పరీక్షలు చేస్తారు. ఆటిజంలో మోస్తరు, మధ్యస్థం, తీవ్రం ఇలా స్థాయిలు నిర్ధారించి చికిత్స మొదలు పెడతారు. ఫిట్స్, మెదడులో లోపాలు, ఉద్రేకపూరితమైన ప్రవర్తన ఉండి 3 ఏళ్లు దాటిన పిల్లలకి మందులను సిఫారసు చేస్తారు. ఒక చోట కూర్చోకుండా, కుదురుగా లేకుండా నేర్చుకోవడంలో వెనుకబడ్డ పిల్లలకి చురుకుదనాన్ని తగ్గించే మందుల్ని సూచిస్తుంటారు. చెప్పిందే చెప్పడం, తెలిసిన పనినే చేసే పిల్లలకి యాంటీ డిప్రెసెంట్ మందుల్ని మొదలు పెడుతుంటారు. గ్లూటెన్, కెసిన్ లేని ఆహార పదార్థాలతో కూడిన జిఎఫ్ సీఫ్ డైట్ని కూడా డాక్టర్లు సిఫారసు చేస్తుంటారు. అయితే ఆటిజం పిల్లలకి కీలకమైంది వారి మానసిక స్థితిని చక్కదిద్దే శిక్షణ. తల్లిదండ్రులు దీనిని అర్థం చేసుకోవటం చాలా అవసరం. అతిగా ఆశించకుండా, అలాగని నిరాశలో కూరుకుపోకుండా తల్లిదండ్రులు చికిత్సలో భాగస్వాములు కావాలి. ఆటిజం ఒకసారి ఆటిజం ఇది అని అర్థమైన తర్వాత చాలామంది డాక్టర్స్కి కానీ థెరపిస్ట్లకు కానీ అర్థమైంది ఏంటంటే మనం ఎంత చిన్న వయసులో పిల్లల్ని అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేస్తామో ఓకే ఆటిజం లక్షణాలు ఉన్నాయి, లేదా ఒక్కొక్కసారి అట్ రిస్క్ ఫర్ ఆటిజం అంటాం, అంటే వీళ్ళకి ఆటిజం వచ్చే రిస్క్ ఉంది అని. అంటే 12 నెలల పిల్లల్లో చెప్పడం చాలా కష్టం ఆటిజం ఉంది, లేదా 18 నెలల పిల్లల్లో. అయితే పిల్లల డాక్టర్లు వ్యాక్సినేషన్స్ కోసం వెళ్ళినప్పుడు డెవలప్మెంట్ అబ్జర్వ్ చేస్తారు. ఓకే నడుస్తున్నాడా, మాటలు చెప్తున్నాడా, పిలిస్తే పలుకుతున్నాడా, ఈ లక్షణాలు ఇవన్నీ చెక్ లిస్ట్ ఉంటాయి కొన్ని, డెవలప్మెంటల్ మైల్ స్టోన్ చెక్ లిస్ట్ అని. అందులో కనుక అర్లీ స్టేజ్లో అంటే 12 months 18 months ఈ ఏజ్లో కనుక పికప్ చేసి ఓకే వీళ్ళకి రిస్క్ ఉంది, మనం డయాగ్నోస్ చేయాల్సిన అవసరం లేదు, ఆటిజం ఉందా లేదా అని చెప్పాల్సిన అవసరం లేదు ఆ వయసులో, కానీ వీళ్ళకి రిస్క్ ఉంది అని కొన్ని చెక్ లిస్ట్ ద్వారా బయటపడితే ఆ టైంలో థెరపీ స్టార్ట్ చేసిన వాళ్ళకి బెస్ట్ అవుట్కమ్స్ ఉంటాయి. సో అందుకని ఇప్పుడు మేము కూడా పిల్లల డాక్టర్లకి లేదా కమ్యూనిటీస్లో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయినప్పుడు అర్లీగా ఐడెంటిఫై చేయండి అనే సజెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే బెస్ట్ అవుట్కమ్స్ ఉంటాయి అర్లీగా పికప్ చేస్తే. తల్లిదండ్రులు మమ్మల్ని తరచుగా అడిగే ప్రశ్న ఏంటంటే
డాక్టర్ గారు ఆటిజం క్యూర్ అవుతుందా, మా బాబు లేదా మా పాప ఆటిజం క్యూర్ అవుతుందా అంటారు. నేను ఒకటే చెప్తాను, ఆటిజం అనేది ఒక డిసీజ్ కాదు, ఇది ఒక రోగం కాదు. ఇప్పుడు రోగం అయితే మనం ఓకే ఈ మందు ఇచ్చాము, ఇంత కోర్స్ వాడాము, ఇది క్యూర్ అయిపోయింది అంటాం. ఆటిజం అనేది రోగమే కాదు, సో క్యూర్ అనే క్వశ్చనే రాదు. సో మనం ముందు అనుకున్నట్లు ఆటిజం అనేది పిల్లల కమ్యూనికేషన్, అంటే అవతల వ్యక్తులతో కమ్యూనికేట్ చేసే పద్ధతి, అవతల వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇంటరాక్షన్స్, ఈ రెండిట్లోనే ప్రాబ్లం ఉంటుంది. వీటిని మనం ఇంప్రూవ్ చేయడానికి ట్రైన్ చేయాలి వాళ్ళని. సో మన అల్టిమేట్ మన గోల్ ఏంటి, ఆటిజం లక్షణాలు ఉన్న పిల్లలు మిగతా వాళ్ళతో సోషల్గా ఇంటరాక్ట్ అవ్వడము, అవతల వాళ్ళతో కరెక్ట్ పద్ధతిలో కమ్యూనికేట్ చేయడమే మన గోల్. సో ఎప్పుడైతే ఇది అచీవ్ చేస్తారో ఇది క్యూర్ అయినట్లే లెక్క. అయితే ఇది డిసీజ్ కాదు కాబట్టి మనం క్యూర్ గురించి మాట్లాడుకోం. కాబట్టి క్యూర్ అనేది మర్చిపోండి, ఫోకస్ ఆన్ థెరపీస్. అంటే ఎప్పుడైతే మీకు డాక్టర్ కానీ సైకాలజిస్ట్ కానీ సైకాట్రిస్ట్ ఆటిజం ఉంది మీ చైల్డ్కి అని చెప్పారో, మీ క్యూర్ ఉందా ట్రీట్మెంట్ ఉందా అనేది అన్ని అనుమానాలన్నీ పక్కన పెట్టి థెరపీ స్టార్ట్ చేయండి. కొన్ని నెలల్లో మీరే ఆ తేడా చూస్తారు, ఆ ఇంప్రూవ్మెంట్ చూస్తారు. మీరే ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆటిజం లక్షణాలను త్వరగా గుర్తించి అంతే త్వరగా చికిత్స మొదలుపెట్టాలి. పిల్లలకు చిన్నతనంలోనే ప్రేరణను ఇవ్వడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ విధానంలో ఒక పద్ధతి ప్రకారం పిల్లలతో ఉదయం నుంచి రాత్రి వరకు మాట్లాడుతుండాలి. ఇలా చేయడం వల్ల వారిలో సంభాషణ చాతుర్యం మెరుగుపడుతుంది. అలాగే కళ్లల్లో కళ్ళు పెట్టి చూసేందుకు, మల మూత్ర విసర్జన కోసం ప్రత్యేకంగా పద్ధతి ప్రకారం నేర్పించాలి. ప్రవర్తనాపరమైన లోపాలను చక్కదిద్దడానికి బిహేవియర్ మోడిఫికేషన్, సైకోథెరపీలు కూడా ముఖ్యమే. మరీ చిన్నపిల్లలకు సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీనిస్తారు. వీళ్లు కంటితో చూసి నేర్చుకోలేరు కాబట్టి ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా, స్పర్శ, ధ్వని వంటి వాటి ద్వారా వారికి కావలసినవి నేర్పిస్తారు. ముఖ్యంగా వీరిలో ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటికి మరింతగా సానబెడితే బాగా రాణిస్తారు. సకాలంలో సరైన వైద్యం, శిక్షణ ఇవ్వడం వల్ల ఆటిజం పిల్లలు వారి పనులు వారే స్వయంగా చేసుకోగలుగుతారు. చదువుల్లోనూ మెరుగ్గా ఉంటారు. మిగతా పిల్లల్లాగే వీరు చాలా వరకు సాధారణ జీవితం గడపగలుగుతారు. ఆటిజంకు ఎంత త్వరగా చికిత్స మొదలు పెడితే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ స్టిమ్యులేషన్, బిహేవియరల్ మోడిఫికేషన్, సైకోథెరపీ, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీలు ఇవన్నీ పిల్లల్లో ఆటిజం తీవ్రతను తగ్గించేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి. ముఖ్యంగా పిల్లలు ఎవరిపైనా ఆధారపడకుండా వారి పనులు వారే చేసుకునేలా, మంచి నైపుణ్యాలతో బాగా చదువుకునేలా, వారి కాళ్లపై వారు నిలబడేలా తీర్చిదిద్దవచ్చు.